రెస్టారెంట్లో కూర్చున్న అంకిత ఇలా ఆలోచించుకుంటూ ఉంది. తను ఎలా ఫీల్ అవుతాడు, చెప్పంగానే సంతోషపడతాడు కదూ. ఈ మధ్య చాలా ముభావంగా ఉన్నాడు. బహుశా నేను చెప్పలేదనేమో. ఈరోజు మా ఇద్దరి మధ్య ఉన్న ఆ కొంచెం అపార్థం కూడా తొలగిపోతుంది. మేము కలిసిపోతాం, తర్వాత మా పెళ్ళి అవుతుంది అని ఇలా ఆనంద డోలికల్లో ఊహల్లో తేలిపోతుంది అంకిత. ఇంతలోకి శశాంత్ రానే వచ్చాడు. హలో అంకిత గారు అన్నాడు. రండి శశాంత్ గారు కూర్చోండి అంది. తను కూర్చున్నాడు. ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేసింది. ఇద్దరు కాఫీ తాగారు. చెప్పండి, ఏంటి విషయం? కాఫీ కోసం పిలిచారా అన్నాడు. లేదు, అది విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదండి. ఎలా అయినా చెప్పండి, విషయం చెప్పండి, అర్థం నేను చేసుకుంటాను అన్నాడు. తను వెంటనే అంకిత, అది మీరే చెప్తారనుకున్నాను, కానీ మీరు చెప్పలేదు, అందుకే నేనే చెప్పాల్సి వస్తుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరంటే నాకు అభిమానం, గౌరవం. మీరు ఏమంటారు అంది. అని వెంటనే తలదించుకుంది. తన మనసులో అంకిత ఇలా అనుకుంది. ఈ విషయం చెప్పా కదా, తనేమంటాడంటే, అవును అంకిత, నువ్వన్నా నాకు చాలా ఇష్టం, కానీ మీరు చెప్తేనే చెప్పాలనుకున్నాను. ఎంతైనా నేను ముందు చెప్తే మీరు ఏమనుకుంటారు అనుకున్నాను. మీరంటే నాకు కూడా ఇష్టమే అని అంటాడు అని అనుకుంటూ తలంచుకొని ఊహల్లో తేలిపోతుంది. ఎంతసేపటికి శశాంత్ పెదవి ఇప్పకపోవడంతో తన తల ఎత్తి పైకి చూసింది. శశాంత్ మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఏమైంది శశాంత్ గారు అంది. అది నేను ఆలోచించుకొని చెప్పాలండి అని లేచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా అంకిత షాక్ అయింది. ఏంటిది? నేను తనని ఇష్టపడ్డాను చెప్పినా కూడా తనకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. కనీసం మీరు నాకు ఫ్రెండు అని కూడా అనొచ్చుగా. లేదు, ఫ్రెండ్ కాదు, నేను బాగా అర్థం చేసుకున్నాను. తను నిజంగా నన్ను ప్రేమించారు. ఒక అమ్మాయికి ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఫ్రెండ్గా భావిస్తారో తెలియలేనంత స్థితిలో ఉండదు కదూ. కానీ ఎందుకు తను ఇలా మారాడు? పోనీ వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేసి చెప్తాడా అని ఏమి అర్థం కాని స్థితిలో ఉండిపోయింది అంకిత. అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిన తనకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేశాడు తను ఎందుకు ఇలా మాట్లాడనైనా మాట్లాడలేదు, విషయమైనా చెప్పలేదు అనుకుంటూ ఆ రాత్రంతా తనకు నిద్రే పట్టలేదు. తర్వాత రోజు తనకి ఆ టెన్షన్ వల్ల జ్వరం వచ్చింది. తను ఒక 3 days లీవ్ పెట్టింది. తర్వాత తను ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ శశాంత్ గారు కనిపించలేదు. ఏమై ఉంటుంది, లీవ్ పెట్టారా అనుకుంది. తర్వాత తను ఎండీని అడిగింది. సార్ చెప్పారు తను రిజైన్ చేసి వెళ్ళిపోయాడని. మరింత షాక్ గురైంది అంకిత. ఏంటిది, రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏదైనా విషయం నాకు చెప్పాలి కదా అనుకుంది. ఫోన్ ట్రై చేస్తే కలవలేదు. దాంతో తను ఇంకా బాధపడింది. అదే టైంలో ఆంటీ వాళ్ళు ఇంట్లో లేరు. తను ఒక్కటే లోన్లీగా ఫీల్ అయింది. విషయం తెలిసిన వాళ్ళ అన్నయ్య తన దగ్గరకు వచ్చాడు. ఏంటి అంకిత, ఎందుకు ఇలా అయిపోయావు? ఏం జరిగిందని? అతనెవరో అలా వెళ్ళిపోయాడని నువ్వు ఇలా అయిపోతావా చెప్పు అన్నాడు. దాంతో వాళ్ళ అన్నయ్యని చూసిన తను ఏడ్చింది. అది అన్నయ్య, అది తను అలా ఏ విషయం చెప్పపోయేలేకి నాకు చాలా బాధేసింది.
అంది. సరే, నేను అతను ఎక్కడున్నా వెతికే ప్రయత్నం చేస్తాను. నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగించి తను ఎక్కడున్నా సరే నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాను. నువ్వు ఇలా బాధపడ్డావు నేను భరించలేను అంకిత, భరించలేను అన్నాడు వాళ్ళ అన్నయ్య. అన్నయ్య, ఏమని తీసుకొస్తావు అతన్ని? అతను ఏమైనా నన్ను మోసం చేశాడా? నాకేమైనా ద్రోహం చేశాడా? ఏమని తనని నిలదీస్తాం చెప్పు. కాకపోతే తను నన్ను ప్రేమించినందుకు నా బాధ కాదు, విషయం చెప్పలేదు, తన మనసులో ఉద్దేశాన్ని బయటపెట్టలేదనే నా బాధ, అంతే అంది బాధగా. సరే అంకిత, ఇవన్నీ వదిలేసి ముందు ఇక్కడి నుంచి బయలుదేరు, ఈ జాబ్కు రాజీనామా చేయి, ఊరు వెళ్దాం పద అన్నాడు. అది అన్నయ్య, ఇక్కడ నేను ఉంటానన్నయ్య అంది అంకిత. వద్దురా, నా మాట విను, ఇక్కడుంటే నీకు అవే గుర్తొస్తుంటాయి, అతని జ్ఞాపకాలు నిన్ను ప్రశాంతంగా ఉంచవు, నా మాటను, బయలుదేరు అన్నాడు. ఇంకా చేసేది లేక బాధతో అన్నయ్యతో ఊరు బయలుదేరింది అంకిత. అలా వెళ్ళిన అంకిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ముందుకు వెళ్ళగలదా, అలాగే ఉండిపోతుందా?